నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్ లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికన్నా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా, క్రిస్టల్ హీలింగ్ నేర్చుకోవాలనుకున్నా, అసలు క్రిస్టల్స్ అంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి అనే సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలనుకున్నా, స్విచ్ వర్డ్ థెరపీ, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ గురించి ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా, స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి తెలిసిన వివరాలన్నీ కూడా అలాగే తెలుసుకోవచ్చు. అలాగే ఎవరికైనా సరే మంచి క్వాలిటీ జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి, క్రిస్టల్ జ్యువెలరీ కానివ్వండి, బ్రేస్లెట్స్ కానివ్వండి, మాలలు కానివ్వండి, ఏదైనా సరే మీరు ఇదే నెంబర్ మీద సంప్రదించి మీకు కావాల్సిన వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. అయితే చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మేడం మీరు డిస్క్రిప్షన్లో ఏదైతే మెన్షన్ చేస్తున్నారో అది సరిగా అర్థం కావట్లేదు, ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని చెప్పారు. దానికోసం సపరేట్ వీడియో చేసే కంటే కూడా ఇక్కడ నేను ముందే చెప్తున్నాను, ఇన్ కేస్ మీకు డబ్బు సమస్యలు ఉంటే కనుక ఏ పరిహారం పాటించాలి, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అయితే, అలాగే ఆరోగ్య సమస్యలు అయితే, ఎడ్యుకేషన్ పరంగా, ప్రమోషన్ పరంగా ఎలాంటి మీరు స్విచ్ వర్డ్స్ని యూజ్ చేస్తే మీకు మంచి జరుగుతుందో, అలాగే అన్లిమిటెడ్ మనీ ఫ్లో ఉంటుందో అది నేను చెప్తాను. చక్కగా వీడియోకి ముందు ఒక నోట్బుక్ మీరే ముందే రెడీ చేసుకుని పెట్టుకుంటే చక్కగా అన్నీ కూడా రాసుకోవడానికి వీలుగా ఉంటుంది. అయితే ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసాము, బిజినెస్ సరిగా నడవట్లేదు, మాకు బిజినెస్లో మనీ ఫ్లో లేదు, ఎంతసేపు చేతి డబ్బులతోనే మేము నడిపించాల్సి వస్తుంది అనుకునే వాళ్ళు కానివ్వండి, అప్పుల బాధలు ఎక్కువయ్యాయి అనుకునే వాళ్ళు కానివ్వండి, రావాల్సిన డబ్బు చేతికి అందట్లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి, ఏ రకంగానైనా మీరు డబ్బులకి ఇబ్బంది పడుతుంటే గనక పోవర్టీ క్యాన్సిల్, అలాగే ఫైండ్ డివైన్, అలాగే ఇక్కడ ప్రమోషన్, మీరు చేసే బిజినెస్లో కూడా మంచి గ్రోత్ రావాలనుకుంటే రెడిక్యులస్ చార్మ్, అంటే ఇదంతా కూడా మనీకి సంబంధించి వస్తాయన్నమాట. ప్రమోషన్ వస్తే మీ ప్లేస్ అనేది మారుతుంది కాబట్టి. మళ్ళీ చెప్తున్నాను, పోవర్టీ క్యాన్సిల్, రెడిక్యులస్ చార్మ్, టుగెదర్ చేంజ్, ఫైండ్ డివైన్ కౌంట్ ఆన్. మొత్తం 5 వర్డ్స్ చెప్పాను. ఇవి డిస్క్రిప్షన్లో ఫర్ మనీ ప్రాబ్లం అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేస్తారు. చక్కగా ఏదైతే స్పెల్లింగ్స్తో సహా నేను మెన్షన్ చేశానో అదంతా కూడా మీరు రోజుకి 28 సార్లు క్యాపిటల్ లెటర్స్లో గ్రీన్ కలర్ పెన్తో టాప్ టు బాటమ్ క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి. మీరు 28 సార్లు ఎలా అంటే అక్కడ నేను ఏదైతే హైఫన్ మెన్షన్ చేశానో హైఫన్ మెన్షన్ చేసి మొత్తానికి రాయాలి. మీరు చదివేటప్పుడు అంటే 28 సార్లు మీరు రాయడం పూర్తయిపోయిన తర్వాత 28 సార్లు జపం ఏదైతే చేస్తారో అక్కడ హైఫన్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా వర్డ్ ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా చదువుకోవచ్చు. అలాగే దీంతో పాటుగా హెల్త్కి సంబంధించి కూడా చూసుకుంటే కనుక టుగెదర్ చేంజ్ కానివ్వండి, డివైన్ లైట్ కానివ్వండి, ఓకే, ఈ 2 స్విచ్ వర్డ్స్ బాగా యూజ్ అవుతాయి అనమాట. వీటిని కూడా 28 సార్లు, ఎక్కువ సార్లు అంటే 28 సార్లు కాకుండా ఇంకా ఎక్కువ సార్లు జపం చేసినా కానీ చాలా మంచి జరుగుతుంది. మీరు ఏదైనా పని చేసుకుంటూ కూడా ఇది చాంటింగ్ చేసుకోవచ్చు. మీకు ఏదైతే బాడీలో సర్టన్ ప్లేసెస్లో ప్రాబ్లమ్స్ ఉంటాయో అవన్నీ సార్ట్ అవుట్ అవడానికి, ఎలాంటి డేంజరస్ సిచ్యువేషన్స్ నుంచి అయినా సరే మీరు బయటపడడానికి 2 వర్డ్స్ కూడా మీకు బాగా యూజ్ అవుతాయి, టుగెదర్ చేంజ్, అలాగే డివైన్ లైట్. ఇక మూడోది వచ్చేసి ఎవరికైనా కనుక రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇదివరకట్లాగా మా రిలేషన్షిప్ బాగా నడవట్లేదు, అంతేకాకుండా భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కూడా సఖ్యత లేదు అనుకునే వాళ్ళు అయితే కనుక కన్సీడ్ క్లియర్, అలాగే సెకండ్ వర్డ్ వచ్చేసి లీన్ ఆన్, థర్డ్ వర్డ్ వచ్చేసి టుగెదర్ యాక్ట్. ఎవరైతే పెళ్ళిళ్ళకి సంబంధించి ఇబ్బందులు పడుతున్నారో, అలాగే లవ్ ప్రాబ్లమ్స్లో ఉన్నారో, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నారో, ఈ 3 వర్డ్స్ కూడా చక్కగా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసినట్టుగా 28 సార్లు టాప్ టు బాటమ్ క్యాపిటల్ లెటర్స్లో రెడ్ కలర్ పెన్తో రాసిన తర్వాత 108 సార్లు జపం చేయండి. ఆ జపం అయిపోయిన తర్వాత బ్రింగ్ ఆన్ లవ్ డివైన్, ఎవరైతే తొందరగా పెళ్లి కావాలనుకుంటున్నారో వాళ్ళు బ్రింగ్ ఆన్ లవ్ డివైన్ అనే వర్డ్ని కూడా దీనిలో యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఈ ఇప్పుడు చెప్పిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో హెల్త్కి సంబంధించి, మనీకి సంబంధించి, లవ్కి సంబంధించి, అలాగే నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి కూడా టుగెదర్ చేంజ్, అలాగే షైన్. నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని ఎలా రాయాలి అనేది కూడా ఒకసారి చూపిస్తాను. యాజ్ ఆఫ్ నౌ మీకు ఎలా అర్థమైతే అలా చేసుకోండి. 28 సార్లు క్యాపిటల్ లెటర్స్లో టాప్ టు బాటమ్ ఎలా అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానో అలాగ మాత్రమే రాయండి. మీరు చదివేటప్పుడు హైఫన్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, యాజ్ ఇట్ ఈస్గా చదువుకోవచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే ఫీల్ ఫ్రీగా మీరు వాట్సాప్లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నేను కానీ నా టీం కానీ మీకు ఎప్పటికప్పుడు రిప్లై ఇస్తూ ఉంటాం. ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి జనవరి 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. కర్కాటక రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. కర్కాటక రాశి వారికి సంబంధించి ముందు కొన్ని నెగటివ్ పాయింట్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. మీరు ఏదైతే కొన్ని ప్లాన్స్ చేసుకుంటున్నారో ఆ ప్లాన్స్ ఇన్ టైంలో జరగక, అలాగే కొన్ని పోస్ట్పోన్ చేయటం కానివ్వండి,
ప్లాన్స్లో కొన్ని మార్పుల వల్ల కానివ్వండి, ఏదైనా సరే కొన్ని పోస్ట్‌పోన్‌లు కానివ్వండి, డిలే కానివ్వండి చేస్తూ ఉంటారు. దానివల్ల కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉండే అవకాశం కనిపిస్తుంది. మరి ముఖ్యంగా మీరు ఏదైనా జాబ్ చేంజ్ కానివ్వండి, కెరియర్ చేంజ్ కానివ్వండి, ప్రమోషన్ల కోసం వెయిట్ చేస్తున్నట్లయితే గనక ఏదైనా డిలే అవ్వటం కానివ్వండి, దానికి సంబంధించి లేట్ రిప్లైస్ రావడం, ఇంకా ఆన్సర్ రాకపోవడం అనేది ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్లయితే గనక దానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా అందకపోవటం వల్ల కానివ్వండి, కొంతమంది డిసప్పాయింట్మెంట్‌కి లోనయ్యే అవకాశాలు కనిపిస్తుంది. మిమ్మల్ని మీరు సెల్ఫ్‌గా ఎన్నో సంవత్సరాల నుంచి ఒక గ్రోత్ కోసం వెయిట్ చేస్తున్నాను, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను, ఇంత టాలెంట్ ఉంది, ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉంది, అయినా సరే నాకు ఇంత లేట్ అవ్వటం ఏంటి అని కొంచెం మీరు దాని పరంగా కొంచెం డిప్రెషన్‌కి అంటే ఒకలాంటి స్ట్రెస్‌కి లోనవుతూ ఉంటారనమాట. అలాగే కెరియర్ పరంగా ఎంత ట్రై చేసినప్పటికీ కూడా మనకి ఎలాంటి జాబ్ కన్ఫర్మేషన్స్ కానివ్వండి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల కొద్ది రోజులు లైఫ్‌ని ఏమీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా నా మీద నేను కాన్సంట్రేట్ చేసుకుని ఎక్కడికైనా వెళ్ళి స్ట్రెస్ రిలీజ్ చేసుకుని నన్ను నేను హీల్ చేసుకోవాలి అని చెప్పేసి ఖచ్చితంగా ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారు. ఎక్కడికైనా దూరంగా వెళ్ళి కొద్ది రోజులు మీతో మీరు టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు. అలాగే ఏది రైట్ పాత్, ఇన్ కేస్ నేను జాబ్ చేంజ్ అవ్వాలి అని అనుకున్నా, కెరియర్ చేంజ్ అవ్వాలి అనుకున్నా, ఏదైనా కోర్స్ నేర్చుకుని మనం అప్పుడు ప్రయత్నం చేయటం మంచిదా, లేకపోతే కెరియర్ ఏదైనా చేంజ్ చేసుకుంటే మంచిదా అంటే జాబ్ చేస్తూ ఏదైనా స్టార్టప్ బిజినెస్ లాగా సైడ్ ఇన్కమ్ అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెంచుకోవడానికి ఇంకా నేను కెరియర్ పరంగా నా బెస్ట్ నేను ఏం చేయగలుగుతాను, నేను ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనే ప్రణాళికలు చేసుకోవడంతో పాటుగా ఏది మంచిది అనే విషయం మీద ఎక్కువ ఆలోచన అయితే చేస్తారు. అంతేకాకుండా కొంతమంది ఎవరైతే ఈ చేస్తున్న జాబ్ ఏదైతే ఉందో ఇక్కడ ప్రెషర్ బాగా పెరిగిపోయింది, ఇక్కడ నుంచి ఎలా అయినా వెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళు కొంచెం పేషెన్స్‌తో ఉండండి. మీకు ఖచ్చితంగా మంచి అవకాశాలు వస్తాయి. దానికి సంబంధించి తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోకండి. అంతేకాకుండా ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కోసం కానివ్వండి, ప్రమోషన్ కోసం కానివ్వండి చూసే వాళ్ళకి కాంపిటేటివ్ సిచ్యువేషన్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా అది కొంచెం లేట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. లేట్ అయినప్పటికీ కూడా కొన్ని మంచి మార్పులు మీరు ఎక్స్పెక్ట్ చేసింది కాకపోయినా కొన్ని మంచి మార్పులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది జాబ్ పరంగా చూసుకుంటే. ఇకపోతే రిలేషన్షిప్లో కొద్దిపాటి డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కానివ్వండి, లేకపోతే ఇద్దరికీ కూడా ఆ ట్రాన్స్పరెన్సీ అనేది రిలేషన్షిప్లో లేకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం అయితే కనిపిస్తుంది. కొన్ని హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేస్తారు. మీ పార్ట్నర్ మాటల వల్ల కానివ్వండి, బిహేవియర్ వల్ల కానివ్వండి, వాళ్ళు మీ దగ్గర దాచిన వాస్తవాల వల్ల కానివ్వండి, ఖచ్చితంగా హార్ట్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. చెప్పాలి అనుకుంటే కనుక ఎక్కడైతే వాళ్ళతో కలిసి ఉంటున్నారో అక్కడి నుంచి దూరంగా వెళ్ళాలి అని చెప్పి డెసిషన్ కూడా తీసుకుంటారు. ఇకపోతే మంచి విషయాలు తీసుకుంటే కనుక మీ ఇంట్లో పిల్లలకి సంబంధించిన గ్రోత్కి చాలా ఆనందపడతారు. వాళ్ళ స్పోర్ట్స్ విషయాల్లో కానివ్వండి, టాలెంట్ విషయాల్లో కానివ్వండి, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానివ్వండి, ఆర్ట్స్కి సంబంధించి ఎడ్యుకేషన్ పరంగా కూడా వాళ్ళ గ్రోత్ ఏదైతే ఉందో ఆ గ్రోత్ని చూసి చాలా ఆనందపడతారు. అలాగే ప్రెగ్నెన్సీకి సంబంధించిన శుభవార్త వింటారు. అలాగే ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకి హెల్దీ బేబీ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఇంట్లో గార్డెనింగ్కి సంబంధించి, హౌస్ రెనోవేషన్కి సంబంధించి, హౌస్ ఎక్స్టెన్షన్కి సంబంధించి, ఇంట్లో రెనోవేషన్కి సంబంధించిన పనులకి సంబంధించి చాలా బిజీగా టైం స్పెండ్ చేస్తారు. అలాగే కొన్ని కొత్తగా ఇల్లు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంటీరియర్ డిజైనింగ్కి సంబంధించిన ప్లాన్స్లో చాలా బిజీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. సొంత ఇంటి నిర్మాణం కోసం కూడా కొంతమంది ఎవరైతే ల్యాండ్స్ చూస్తున్నారో మీకు తగ్గ ల్యాండ్ దొరికే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంటికి సంబంధించి మరీ ముఖ్యంగా ఏదైనా ఒక ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఈ వారం చాలా అనుకూలంగా ఉండబోతుంది. చాలా కొత్త తరహాగా లైఫ్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలి, మీకు ఇదివరకు ఉన్నంత స్ట్రెంగ్త్ అండ్ స్టామినా అంతటినీ కూడా బాగా పుల్ బ్యాక్ చేసుకుని లైఫ్లో ముందుకు వెళ్ళాలని చేసే మీ ప్రయత్నాలన్నీ కూడా 100% సక్సెస్ అవుతాయి. ఆల్ ది బెస్ట్.